క్వశ్చన్ ఏంటంటే చింపుకుంటాడు కానీ పిచ్చోడు కాదు, అడుక్కుంటాడు కానీ బిచ్చగాడు కాదు. ఎవడాయన? ఎవడ కూడా ఏంటండి బ్రో? టైలరా? బట్టలు చింపుతాడా ఆయన, కుడతాడా? పొలిటిషియన్. వాళ్ళు ఏం చింపుకుంటారు సార్? చెప్పండి, ఏం చింపుకుంటారు వాళ్ళు? బట్టలు చింపుకుంటారా? హాయ్, మీ పేరు? సాయి కృష్ణ నా పేరు. వరుణ్ తేజ బ్రో. మనం ఎప్పుడన్నా ముందు కలిసినామా? ఇప్పుడే ఫస్ట్ టైం. మళ్ళీ కలవకు. జోక్ చేసినలే. సో క్వశ్చన్ ఏంటంటే చింపుకుంటాడు కానీ పిచ్చోడు కాదు, అడుక్కుంటాడు కానీ బిచ్చగాడు కాదు. ఎవడాయన? ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఎవడ కూడా ఏంటండి బ్రో? ఆన్సర్ థియేటర్లో టికెట్ కలెక్టర్ ఉంటాడు ఆ? టికెట్ కలెక్టర్ ఉంటాడు కదా ఎక్కడ? థియేటర్లో బ్రో. థియేటర్లో? చింపుతాడు, పిచ్చోడు కాదు. ఆ. అడుగుతాడు టికెట్ ఇమ్మని, కానీ అడుక్కున్నాడు కాదు ఆయన టికెట్ తీసుకోమని అంటాడు, అడుక్కోడు. బ్రో. టికెట్ అని అడుగుతాడు. అడుగుతాడా? ఏ ఊర్లా? వేసేసాడు, బాగా వేసేసాడు. థియేటర్లో టికెట్ ఇస్తారా, అడుక్కుంటారా? డోర్ దగ్గర బ్రో. దే ఆర్ ఆస్కింగ్ టికెట్ నా, సో దట్ మీన్స్ బెగ్గింగ్. వాళ్ళు ఇస్తారు. ఇదే లాజిక్ సార్, నాకు అర్థం కాక ఇదే అడుగుతా. లాజిక్ బ్రో. ఏ బ్రో, పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇవన్నీ కుదరవు. రాంగ్ ఆన్సర్ అది. ఓకే, ఇంకో అవి చెప్పింది ఆల్మోస్ట్ కరెక్ట్ కాదు, కానీ సగం కరెక్ట్. వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. సో మరి ఇంకో క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ ఏంటంటే జలుబు ముక్కుకే ఎందుకు అవుతుంది? హోల్స్ ఉన్నాయి అక్కడే కాబట్టి. ఏంటది? హోల్స్ ఉన్నాయి కాబట్టి. అక్కడే కాబట్టి బ్రో. ఏడ ఉంది హోల్స్? నవరంధ్రాలు ఉన్నాయి మనకు. అట్లా నుంచి పోవు బ్రో. ఇట్లా అయితే మంచిగా పోతుంది. ఏం పోతుంది? గాలి అన్ని మంచిగా పోతాయి కాబట్టి ఏడనే అవుతుంది ఎక్కువ. వేరే ఆప్షన్ లేదు కదా బ్రో. నోరుకు కావాలా? యూ వాంట్ అనదర్ ఆప్షన్? వీ హ్యావ్ లాట్ ఆఫ్. దగ్గడానికి ఆల్రెడీ ఒకటి ఉంది, నోరు ఉంది. కాకపోతే మనకు ఆప్షన్ లేదు కదా. చెప్పండి. దగ్గడానికి నోరు ఉంది, వినడానికి చెవులు ఉన్నాయి, చూడడానికి కళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ వాట్? కామెడీ చేస్తున్నావా? ఓకే, మీరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి చిన్న పనిష్మెంట్. ఇదర్ పాట పాడాలి, లేకపోతే డైలాగ్ చెప్పాలి. డైలాగ్. ఓకే, కెమెరా చూసుకుంటే చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. హాయ్, మీ పేరు? నా పేరు అజయ్. మదన్. సో మరి లాజికల్ క్వశ్చన్ అడుగుతా. లాజికల్ క్వశ్చన్ ఏంటంటే చింపుకుంటాడు కానీ పిచ్చివాడు కాదు, అడుక్కుంటాడు కానీ బిచ్చగాడు కాదు. ఎవరాయన? టైం లిమిట్ ఏమైనా ఉందా? లేదు, చెప్పొచ్చు. ఎందుకు గంట ఆలోచిస్తావే ఇప్పుడు? ఆలోచిద్దాం. చింపుకుంటాడు, పిచ్చోడు కాదురా. మళ్ళీ ఇంకోటి ఏంది? అడుక్కుంటాడు కానీ బిచ్చగాడు కాదు. టైలరా? బట్టలు చింపుతాడా ఆయన, కుడతాడా? చింపుతాడు, మళ్ళీ కుడతాడు. కట్ చేస్తారు, చింపరు. హింటా? ఇంటియా పైసలు అయితే ఇంటి. సరే, ఏదో ఒకటి చేసుకొని హింట్ ఇవ్వండి, కొంచెం హింట్ ఇవ్వండి, చెప్పేదాన్ని ట్రై చేద్దాం. హింటా? ఆయనకు మనం డబ్బులు ఇస్తే ఆయన కొంతసేపు తర్వాత ఇస్తా అంటాడు. ఓకేనా? దొరికిందా ఆయన? ఆలోచిస్తాను. కండక్టర్. అడుక్కుంటాడు. సూపర్. అడుక్కుంటారు కదా. ఈయన ఇంటెలిజెంట్. ఈయన కాదు. ఆయన చెప్పింది కాబట్టి మీకు పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్? అవు మళ్ళా ముందే చెప్పలేదు. ముందు చెప్పాలా? మళ్ళీ ఎందుకురా నీకు పనిష్మెంట్? ఏంటంటే పాటన పాడాలి, డైలాగ్ అన్న చెప్పాలి. ఓకే, ఎన్టీఆర్ చెప్దాం. ఎన్టీఆర్ చెప్పండి. అది తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలా, ఎదురొచ్చినన్ని వేసుకుంటూ పోవాలా. హాయ్, మీ పేరు? ప్రసన్న. సో మరి లాజికల్ క్వశ్చన్. చింపుకుంటాడు కానీ పిచ్చివాడు కాదు, అడుక్కుంటాడు కానీ బిచ్చగాడు కాదు. ఆయన ఎవరు? హూస్ దట్ గై? ఇంత ఫాస్ట్గా ఉన్నారేంటి? షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? బస్ కరెక్ట్ వచ్చింది. మీ పేరు? ఢిల్లీ బాబు. ప్రియాంక. సో మరి క్వశ్చన్ ఏంటంటే లాజికల్ క్వశ్చన్. చింపుకుంటాడు కానీ పిచ్చివాడు కాదు, అడుక్కుంటాడు కానీ బిచ్చగాడు కాదు. ఆయన ఎవరు? సార్ మీరు అల్లు అర్జున్ ఫ్యానా? ఓ నో, ఇట్లా పెడితేను. పుష్ప 2. ఏదో క్లూ ఇవ్వండి. అంటే మనం రెగ్యులర్ బేసిస్లో వాడుతూ ఉంటాం. చాక్లెట్స్ అంటే మీరు చింపుతారు కానీ మరి అడుక్కుంటారా? ఇంకేమైనా మీరేమైనా ఆలోచించండి. మీకు ఫస్ట్ క్వశ్చన్ వినగానే ఏమొచ్చింది బ్రెయిన్లో? లేదు, చాక్లెట్ అని అనుకున్నాను. కాపీ పేస్ట్ క్యా బాత్.
హస్బెండ్ని అంటే పతియే ప్రత్యక్ష దైవం అంటే ఏదో అనుకున్నా మరి ఇంతనా? ఓకే కాదు. ఓకే ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతా. ఒకవేళ దానికి ఆన్సర్ చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటుంది. ఓకే పనిష్మెంట్ ఉండదు ముందే చెప్పండి మరి. ఓకే ఇద్దరు పాట అన్న పాడాలి లేకపోతే డైలాగ్ అన్న చెప్పాలి. ఓకే ఫస్ట్ క్వశ్చన్ వినేసండి. జలుబు ముక్కుకే ఎందుకు అవుద్ది? ఎక్కువ వాటర్లో తడిస్తే వస్తుంది. ఎందుకు అవుతుంది? వై ముక్కు? ఓయ్ ముక్కు. సార్ మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. న్యూలీ మ్యారీడా? న్యూలీ మ్యారేడ్. ఓకే కనిపిస్తుంది. హాయ్ హాయ్ మీ పేరు? గాయత్రి, లావణ్య, రేష్మ. రేష్మ. ఓకే సో మరి క్వశ్చన్ ఏంటంటే చింపుకుంటాడు కానీ పిచ్చివాడు కాదు, అడుక్కుంటాడు కానీ బిచ్చగాడు కాదు, ఆయన ఎవరు? చింపుకుంటాడు పిచ్చివాడు కాదు. క్వశ్చన్ రీకాల్ చేసుకుంటాం. ఓకే చింపుకుంటాడు పిచ్చివాడు కాదు, అడుక్కుంటాడు పిచ్చివాడు కాదు, పొలిటీషియన్ కానీ చింపుకోరు కాదు కాదు వాళ్ళు ఏం చింపుకుంటారు సార్? చెప్పండి ఏం చింపుకుంటారు వాళ్ళు? బట్టలు చింపుకుంటారా? వాట్ హ్యాపెన్? యూజ్ యువర్ బ్రెయిన్. ఇక్కడ కూడా లేదు. బరువు పడుతుందండి, పైకి తీసుకురండి దాన్ని, బరువు పడుతుంది. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతా, అది చెప్పకపోతే కంపల్సరీ పనిష్మెంట్ ఇస్తా. ఓకేనా? పనిష్మెంట్ అంటే పెద్ద పెద్ద కాదులేండి. సరే ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే జలుబు ముక్కుకే ఎందుకు అవుద్ది? రేష్మనే నాకు కొంచెం ఇంటెలిజెంట్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే తనకి తెలుసు అంట. మీకు తెలీదా? ఇప్పుడేదో అన్నారుగా. బ్రెయిన్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేదో అనుకోవచ్చు. ఓకే గాయత్రి గారు కొంచెం ఇలా రండి. చాలా కష్టమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొంచెం ఈజీ కావాలి మాకు. ఓకే పనిష్మెంట్ ఏంటంటే ఇద్దరు మీరు పాట పాడాలి లేకపోతే డైలాగ్ చెప్పాలి. చాయిస్ ఈస్ యువర్స్. షీ విల్ సింగ్ సాంగ్. యూ విల్ డాన్సా? ఓకే మీరు పాట అంటే పాడండి, మీరు పాట పాడండి, మీరు డాన్స్ చేయాలి. డైలాగ్ తను చెప్పిద్ది మా ముగ్గురు తరపున. హలో సార్ ఇది ఉండదు. లేదు ఆమె పెళ్ళికి పోయి మీరు తినకుండా వస్తారా? లేదు తినకుండా వస్తాను. ఏ డైలాగ్ చెప్పలేదు. అరే వీరశంకర్ రెడ్డి మొక్కే గాని పీకేస్తే పీక కోస్తా. ఆమెదా ఈమెదా? మా ఇద్దరు కాదు వాడిది. సరే నేను అడుగుతాను, ఆకులు ఎందుకు గ్రీన్ కలర్ లోనే ఉన్నాయి? అది చెట్టు గ్రీన్ కలర్ ప్రొడ్యూస్ చేసింది కాబట్టి. కాదు కాదా? ఇట్స్ ఏ సైంటిఫిక్ రీజన్. ఏం రీజన్ అది? సన్లైట్ లోంచి 7 కలర్స్ వస్తాయి. చెట్టు ఆకులు ఓన్లీ గ్రీన్ కలర్ ని మాత్రమే అబ్జర్వ్ చేసుకో, మిగిలిన కలర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి అది గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి మనకి. మిగతా 6 కలర్లు ఎందుకు అబ్జర్వ్ చేసుకోలేదు? అది దాన్ని అడిగి చెప్పింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. అక్కడ మైక్ పెట్టి మైక్ పెట్టి అడుగు చెప్తుంది. సార్ చెప్పండి సార్. ఈమెను అడగాల. ఓకే ఏమని అడగండి. నువ్వే క్వశ్చన్ అడిగా. ఇంత ఇంటెలిజెంట్. చెప్పరా. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ దానికి వచ్చేసి కండక్టర్. క్వశ్చన్ చెప్పు ఒకసారి. చింపుకుంటాడు కానీ అడుక్కునేవాడు కాదు. చింపుకుంటాడు కానీ అడుక్కునేవాడు కాదంట. పిచ్చోడు కాదు, అడుక్కుంటాడు కానీ పిచ్చగాడు కాదు. కరెక్ట్ ఆన్సర్. ఏం అడుక్కుంటాడు? కండక్టర్ చేంజా? ఓకే సెకండ్ ఆగు. జలుబు ముక్కుతో ఎందుకు చేస్తుందని అడిగా. టికెట్స్ ఆన్లైన్ లో తీసుకున్నా, కండక్టర్ అవసరం లేదు మాకు, సో తెలియలేదు మాకు. లేదు ఇప్పుడు గుంటూరులో డెవలప్ చేశారు, సిటీ బస్సెస్ లో 4 ప్లేస్ పెట్టారు. ఓకే థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరా. అది 2 ఐస్ మధ్యలో ఉంటుంది కాబట్టి ముక్కుకే అయింది. ఐస్ ఐస్ కావాలి అప్పుడు ఐస్. లాజికల్గా ఆలోచించమన్నా. మేము సైంటిఫిక్గా ఆలోచించాం, సో దొరకలేదు ఆన్సర్.